హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యకాలంలో హైపర్ టెన్షన్ బారిన పడే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. చాలామందికి ప్రారంభంలో తమకు హైపర్ టెన్షన్ ఉందనే భావన కూడా ఉండడం లేదు. తీవ్ర స్థాయికి చేరుకుంటే కానీ వైద్యుడి వద్దకు పరుగులు తీయడం లేదు. తలనొప్పి, జ్వరం, దగ్గు, శరీరపు నొప్పులతో వచ్చే వారికి పరీక్షలు చేస్తే హైపర్ టెన్షన్ బయటపడుతుంది. అప్పటి వరకు వారికి తమకు ఫలానా ఇబ్బంది ఉందనే భావన వారికి తెలియడం లేదని కార్డియాలజిస్టులు స్పష్టం చేస్తున్నారు. 80% మందికి హైపర్ టెన్షన్ ఉందని తెలియడం లేదంటున్నారు. ముఖ్యంగా మధుమేహం, పక్షవాతం మరియు కిడ్నీ ఫెయిల్యూర్, థైరాయిడ్, ఆర్థో సమస్యలు ఉన్నవారు హైపర్ టెన్షన్తో ఎక్కువగా బాధపడుతున్నారని వైద్యులు తెలిపారు. కొందరు ఏ కారణం లేకుండానే హైపర్ టెన్షన్ బారిన పడుతున్నారు. దీని బారిన పడిన వారికి చాలా మందికి కారణాలే తెలియడం లేదు. కొందరిలో 2 పదులు దాటితే వంశపారంపర్యంగా హైపర్ టెన్షన్ వచ్చే అవకాశం ఉంది. కొందరికి 18 ఏళ్ల వయసులో హైపర్ టెన్షన్ లక్షణాలు కనిపిస్తున్నాయి అని వైద్యులు చెప్తున్నారు. పరీక్షలు చేస్తే కానీ బీపీ ఉందనేది నిర్ధారణ కాదు. యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. 20 నుంచి 30 ఏళ్ల వయసు వారికి 5%, 30 నుండి 40 ఏళ్ల వారిలో 10%, 40 నుంచి 50 ఏళ్ల వయసు వారిలో 5%, 50 నుంచి 60 ఏళ్ల వారిలో 15% మంది హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి 3 బాధితుల్లో ఒక యువతికి ఉండొచ్చని వైద్యులు పరిగణిస్తున్నారు. హైపర్ టెన్షన్తో దాదాపు 10% మందికి గుండె జబ్బుకు గురవుతున్నట్టు వైద్యులు వర్గాలు పేర్కొంటున్నాయి. హైపర్ టెన్షన్తో ఉన్న వారిలో 10% మంది పక్షవాతం బారిన పడగా మరో 5% కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ టెన్షన్ వల్ల కొందరికి బ్రెయిన్ స్ట్రోక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇటీవల కాలంలో బ్రెయిన్ స్ట్రోక్, గుండె సంబంధించిన కేసులు పెరిగిపోతున్నాయి. హైపర్ టెన్షన్ ఉన్న వారిలో కిడ్నీ, రక్తనాళాలు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీనివల్ల కిడ్నీ దెబ్బతిని పని చేయకుండా పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా రక్తనాళాలలో బ్లాకులు ఏర్పడడం వల్ల గుండె, బ్రెయిన్ స్ట్రోక్లు వస్తున్నాయి. నిద్రపోయే సమయంలో బీపీ ఉంటే అది ప్రాణానికి ముప్పుగా మారుతుంది. చాలా మందికి ఉదయం ఉండే స్థాయిలో పడుకున్న తర్వాత బీపీ ఉండదు. రాత్రిపూట బీపీ ఎక్కువగా ఉంటే గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంటుంది. 24 గంటల్లో బీపీ స్థాయి ఎలా ఉందో తెలుసుకోవడానికి అంబులేటరీ బీపీ మానిటర్ ద్వారా పరీక్షించుకోవచ్చు. దీనివల్ల ఏ సమయంలో బీపీ ఉందో తెలుస్తుంది. హైపర్ టెన్షన్ రాకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ప్రతిరోజు తప్పనిసరిగా 30 నుంచి 45 నిమిషాలు నడవాలి. అస్తమానం కూర్చికే అతుక్కుని కూర్చోకుండా ప్రతి అరగంటకోసారి నడవాలి. ఆహారంలో ఎక్కువగా కూరగాయలు ఉండేలా జాగ్రత్త వహించాలి. అరటి, బత్తాయి, కమలాలు, ద్రాక్ష వంటి ఫలాలు ఎక్కువగా తీసుకోవాలి. తినే ఆహారంలో పొటాషియం తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఎర్రటి మాంసం, మీగడ, వెన్న, నూనె వంటి వాటికి దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. బయటి ఆహార పదార్థాల జోలికి వెళ్ళొద్దు. బరువు పెరగకుండా చూసుకోవాలి. నిత్యం వ్యాయామం, యోగా చేయాలి. చిన్న చిన్న విషయాలకు టెన్షన్ గురి కావద్దు. ఉదయం, సాయంత్రాల్లో మంచి వాతావరణంలో చక్కటి సంగీతం వినడం మంచిది. టెన్షన్కు గురవుతున్న సమయంలో నచ్చిన వారితో మాట్లాడడం మరియు పాటలు వినడం చెయ్యాలి. కాబట్టి ఫ్రెండ్స్, నేను చెప్పిన జాగ్రత్తలు పాటించి అతి చిన్న వయసులో వచ్చే ఈ అధిక రక్తపోటు నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని భావిస్తున్నాం.